कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 39వ శ్లోకం. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిః యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ యయా బుద్ధ్యా యుక్తః, ఏ యొక్క బుద్ధితో యుక్తః కూడి ఉన్నట్లయితే కర్మబంధము నుండి ప్రహాస్యసి విడబడగలవు. కర్మబంధం, లోకములో అందరూ కూడా కర్మబంధములో తగులుకొని ఉన్నారు, కర్మబంధము చేత లాగబడుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కర్మ, అందరికీ ఒకే రకమై ఉన్న కర్మ కాదు. గత జన్మలలో జీవులు చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మను అనుసరించి వారికి మరి జీవితం కర్మబంధముతో ముడిపడి విశ్వంలోకి వస్తూ ఉన్నారు. ఆ కర్మబంధము నుండి బయటపడటం అని చెప్పానంటే అంత తేలికగా బయటపడే అవకాశం మాత్రం కాదు. అనేక సంచితాది కర్మలతో ముడిపడి ఉన్నటువంటి జీవుడు ప్రస్తుతం ప్రారబ్ధ కర్మతో ముడిపడి ఉన్నటువంటి బంధం. ఈ ప్రారబ్ధ కర్మలో ఎలాంటి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా జీవులను మలుపులు తిప్పుతూ ఉంటాయి. త్రుటి కాలములో జీవన విధానమే మారిపోతుంది. వెనకాల ఉన్నటువంటి కర్మపాశములు, విధి విధానమై ఉన్నటువంటి కర్మపాశం. భగవద్గీత 18వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధా చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఈ శ్లోకానికి స్వామివారు అర్థం రాస్తూ, అధిష్టానం అనగా బ్రహ్మము, తథాకర్త అనగా ఈశ్వరుడు, కరణంచ పృథగ్విధం, కరణం అంటే కారణదేహం, వివిధాచ పృథక్ చేష్ట, వివిధములుగా ఉండి పృథక్ వేరువేరుగా చేష్టలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియములు. వివిధాచ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం, పంచమం 5వదిగా ఉన్నటువంటి దైవం అంటారు. దైవం అని చెప్పినట్టు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, దానిని దైవం అంటారు. విధివశాత్తు అంటూ ఉంటారు కదా, విధి విధానము, దైవాధీనము.
దైవం ఏ వైపుకు లాక్కుపోతే ఆ వైపుకల్లా పోవటం అవుతుంది. దైవం చైవాత్ర పంచమం. దైవం అనే మాటకి స్వామివారు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ అనేటువంటిది అది విధి విధానముగా మానవుల్ని అనేక రూపాలుగా మలుపులు తిప్పుతూ లాక్కుపోతూ ఉంటుంది. జీవితంలో ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎందువల్ల ఈ ప్రకారంగా అయింది, ఎందువల్ల ఈ విధంగా జరిగింది, ఏ కారణం వల్ల ఏర్పడింది అనేటువంటి దానికి కారణాలను గుర్తించగలిగే శక్తి ఉండదు, ఎవరికీ ఉండదు. అవి తెలియబడవు, కారణాలు తెలియబడవు, కార్యములు మాత్రం కంటి ముందు కనపడతా ఉంటాయి. ఈ పరిణామాలకు గల కారణం ఏమిటని ప్రశ్న వేసుకుంటాం, కానీ అది విధి విధానము. రామచంద్రుడు ఉదయం పట్టాభిషేకం, అంతలో ఉదయం కల్లా మరి పరిస్థితులు మారిపోయాయి. పట్టాభిషేకం అనేటువంటిది పోయి అరణ్యాలకు బాట కలిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదొక మలుపు, జీవితంలో తిరిగేటువంటి మలుపులు అన్నమాట. మరి 14 సంవత్సరాల అరణ్యవాసం చేసే విధానముగా కట్టుబట్లతో నారశీరలతో అరణ్యానికి బయలుదేరిన విధానము, ఆ తర్వాత అనేకటువంటి అరణ్యంలో ఇబ్బందులు, సమస్యలు, బాధలు, దాంతో రావణుడు సీతమ్మను అపహరించటం, అశోకవనంలో లంకలో కూర్చోవటం, రోజు కూడా అశోకవనంలోనే కూర్చున్నది, శోక సముద్రంలో మునుగుతూ ఉన్నది. ఈ ప్రకారముగా సంవత్సర కాలం పాటు రావణ శరలో బాధపడ్డటువంటి విధానము, ఎట్టకేలకు ఆ కర్మబంధం పోయింది, కర్మపాశం పోయింది. రావణుడిని జయించాడు. రాముని చెంతగా శారత అని చెప్పని అనుకుని మరలా రావటం, తిరిగి మరలా అరణ్యవాసాలకు పోవటం. ఇది మనకు ఒక చరిత్రాత్మకముగా ఇచ్చేటువంటి యొక్క అంశములు. భారతం కానీ రామాయణం కానీ వాటిల్లో వచ్చేటువంటివన్నీ కూడా జీవిత పరిణామంలో జరిగేటువంటి మలుపులు అనూహ్యముగా ఉండేటువంటి విధానం. ఇప్పుడు పాండవులకు కూడా ధృతరాష్ట్రుడు ఆయన మావాడు మాట అన్నాడు, వాడు మంకుబుట్టు గలవాడు, మూర్ఖుడు, కాబట్టి వాడితో పెట్టుకుని ఉపయోగం లేదు. పెద్ద తండ్రిని నా మాట విని మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళి అక్కడ మీరు తలదాసుకోండి అని చెప్పని ధృతరాష్ట్రుడు చెబితే, సరే పెద్ద ఆయన యొక్క మాట మన్నించి కృష్ణ పరమాత్మల వారి యొక్క సహాయముతో ఇంద్రప్రస్థములో మరి చక్కగా రాజ్య విస్తరణ చేసుకొని తన యొక్క మంచితనముతో అందరికీ రాజుల పట్ల మంచి భావన పెంపొందింపజేసుకుని చేసిన విధానం, రాసూయాగా నిర్వహణ చేసుకున్నారు. తిరిగి మరలా విధి లాక్కొచ్చి జోదంలో కూర్చోబెట్టి మళ్ళా అరణ్యవాసం, అజ్ఞాతవాసాలుగా అరణ్యాలకు పంపించిన విధానం. ఏ పూట ఎట్లా జరుగుతుందో, ఎందుకు మలుపులు తిరుగుతూ ఉంటుందో, ఏ పూట ఏ ప్రకారంగా జీవితం కష్టాల పాలవుతుందో అనేది ఊహించని పరిణామాలుగా జీవితం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు ఇన్ని మలుపులు తిరిగిందా మన జీవితము అనేటువంటిది ఆశ్చర్యగొలిపేదాయకంగా సంఘటనల జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి మాట కర్మబంధం అనేటువంటి విధానంగా వాడుతూ ఉన్నాడు. ఈ కర్మబంధాలకు వెనకాల చూసినట్లయితే మరి రాగపాశములు, మోహపాశములు, పాశములు ఇవన్నీ కూడా మానవుడు సొట్టేసుకుంటూ ఉన్నాడు. ఆశాపాశతైః బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధసంశయాన్. ఆశాపాశతైః బద్ధాః, మానవులు ఆశాపాశములు వీటి చేత బద్ధులే ఉన్నారన్నాడు. ఆశలకు లోనై
అత్యాశలకు లోనై తాము చేసేటువంటి చేసిన కర్మలు వదిలిపెట్టేటువంటివి కావు అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రతి కర్మ సూక్ష్మ దేహములో చేరిపోతూ ఉన్నది. సూక్ష్మదేహములో పడ్డటువంటి బీజములు తిరిగి మరలా ఈ కర్మబంధములకు మార్గంగా వస్తూ ఉన్నాయి. దాన్ని ఈ ప్రకారం ఎవరు చేశారు, ఏ దేవుడు చేశాడు, ఆ దేవుడు నా మీద కక్ష ఉన్నదా, నా మీద ద్వేషం ఉన్నదా, నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అనేటువంటిదిగా పోతూ ఉంటారు. చాలామంది కూడా భావిస్తూ ఉండే విషయాలు ఏమండి, వాడు ఎంతో దుర్మార్గం చేస్తూ ఉన్నాడు, చాలా లోకానికి హాని చేస్తూ ఉన్నాడు, అందరిని హింసిస్తూ ఉన్నాడు, అందరినీ బాధిస్తూ ఉన్నాడు. మరి చూస్తే వాడు సకల ఐశ్వర్యములతో తులదూగుతూ ఉన్నాడు, సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు, సకల భోగాలు పొందుతూ ఉన్నాడు. మరి ఈ ప్రకారంగా దుర్మార్గంగా ఉండి ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి నిరంతరంగా సాత్వికముతో, దైవభావనతో, దేవతారాధనతో, ఎవరికి అపకారం లేకుండా మంచి మార్గముగా నడుస్తూ ఉన్నాడు. ఆయనకేమిటి కష్టాలు? ఇట్లా మరి లోకాలను బాధిస్తూ, హింసిస్తూ, రౌడీజంగా తిరుగుతూ ఈ విధంగా ఉన్నటువంటి వాడేమో సకల భోగాలతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. మరి వాడు సాత్వికంగా మంచిగా 10 మందికి మేలు చేసే విధానంగా 10 మందికి సాత్వికంగా ప్రవర్తిస్తున్నటువంటి వాడేమో ఆ పక్క బాధలు పడతా ఉన్నాడు. ఏమిటి ఈ విధి విధానం? దేవుడికి ఎంత పక్షపాతం ఎందుకు? అలాంటి వాళ్ళ పట్లే వాళ్ళ సుఖాలను ఇస్తూ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళకు దుఃఖాలు ఇస్తూ ఉన్నాడు. మంచితనంగా పోతే జీవితంలో సుఖపడే అవకాశం లేదా? పరులకు ఉపకారంగా పోతే సుఖపడే అవకాశం లేదా? దుర్మార్గంగా నడిస్తేనా, ఇతరులను బాధిస్తూ హింసిస్తేనా సుఖపడే విధానము అనేది కూడా సందేహాస్పదంగా వచ్చేటువంటి అంశములు. కానీ ఇవన్నీ చూసినట్లయితే వెనకాల ఉన్నటువంటి కర్మపాశములు, కర్మబంధములు అవి వెనకాల ఉన్నాయి. ముందు ఉండేటువంటి వేరు, మనం చూసేటువంటి వేరు, వెనకాల ఉన్నటువంటి విధానాలు వేరు. కాబట్టి ఈనాడు వీడు ఇంత దుర్మార్గంగా ఉండి ఇతరులను బాధిస్తూ హింసిస్తూ ఐశ్వర్యవంతుడుగా సుఖాలు భోగించేవాడు ఉన్నాడు అంటే అది గత జన్మలో చేసుకున్నటువంటి ఆ కర్మ ఈ జన్మలో సుఖపెట్టేదిగా, ఐశ్వర్యముగా తులదూగుతూ ఉన్నది. కానీ ఈనాడు చేసేటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో తామసికంగా ఉండి ఈనాడు చేసే కర్మలు అవి రేపు మళ్ళా ఫలించే విధానం ఉంటుంది. అనగా దీన్ని ఆగామి కర్మ అన్నారు కదా. ప్రజెంట్లో జీవులు చేసేటువంటి కర్మలు అది ఆగామి కర్మగా లోపలికి వస్తూ ఉన్నది. అది ఫలించాలంటే తిరిగి మరలా సంచితంలో చేరి రాబోయే జన్మలలో ప్రారబ్ధముగా వస్తుందన్నమాట. కాబట్టి ఈనాడు సకల ఐశ్వర్యములతో, సకల సుఖాలతో ఉన్నప్పటికీ ఇతరులని బాధిస్తూ, హింసిస్తూ, పీడిస్తూ ఉన్న చర్యలు అవి ఈనాడు ఫలితాన్నివ్వవు. అవి ఆగామి కర్మగా వస్తూ ఉంది. అది పోయి సంచితంలో పడుతుంది. అది రాబోయే జన్మలకు మళ్ళీ అక్కడి నుంచి వాడి మీద దాడి చేస్తుంది. కాబట్టి ఈనాడు పొందుతున్నటువంటి ఈ సుఖము, ఈనాడు అనుభవించేటువంటి ఐశ్వర్య సంబంధ భోగాలు అవి ఈనాడు కాదు, గత జన్మలో సంబంధం. మరి ఆ పక్కన వ్యక్తి సాత్వికంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు, ఉపకారంగా ఉన్నాడు, అయినా బాధలు పడతా ఉన్నాడు. కాబట్టి గత జన్మలో చేసినటువంటి కర్మలు ఈ జన్మలో వాడిని బాధించేవిగా, వేధించేవిగా, దరిద్రమంతా బాధ పెట్టేటువంటివిగా ఉన్నా ఈనాడు తాను మళ్ళా చేసేటువంటి ఈ కర్మలు సాత్వికంగా ఉండి, మంచిగా ఉండి, పరులకు ఉపకారంగా ఉండి చేసేటువంటి కర్మ ఇది రాబోయే జన్మలకు మళ్ళా ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కనుక వర్తమానములో వచ్చేటువంటి ఈ కర్మ ఆగామి కర్మగా ఉన్నది, ఇది ఫలించదు. అయితే గత జన్మ కర్మ అనేది అది ప్రారంధముగా వచ్చేసేసింది, ఇడిసిన బాణంలాగా వచ్చేసింది. దాని విధానంగా అతడు ఒక వ్యక్తి సుఖాలను అనుభవించేవాడుగా ఉన్నాడు.
దుఃఖాలు అనుభవించేవాడుగా ఉన్నాడు. ఈనాడు చేసే ఈ కర్మలు రేపు మళ్ళా ఫలితములుగా వచ్చే విధానంగా ఉంటుంది. ఈ విధంగా లోకములో అందరూ కూడా కర్మబంధములలోనే ఉన్నారు. కర్మబంధములతో ముడివేయబడి ఉన్నారు. ఆ కర్మబంధం అనేటువంటిది ప్రారబ్ధ కర్మ తీరిపోవటంతో అయిపోతుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది భోగతో నశ్యేత్, భోగించగా నశింపబడుతుంది. అయినా తిరిగి మరలా జన్మలకు వచ్చే విధానంగా కలగజేస్తుంది. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి వాడు అవిద్యాపాశముతో కట్టబడ్డాడు. లోన ఉన్న అవిద్య, దాని అజ్ఞానం. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ అని చెప్పినట్టు అనిత్య, అశుచి, దుఃఖానాత్మసు, నిత్య శుచి, సుఖాత్మఖ్యాతి అవిద్య అని చెప్పని కూడా చెప్తారు. కాబట్టి లోన ఉన్నటువంటి మూలా విద్య అది చాలా మలినమై ఉన్నటువంటిది. మలిన సాత్వికాన్ని అవిద్య అన్నారు, శుద్ధ సాత్వికాన్ని విద్య అన్నారు. ఈ మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య, అందువల్ల వ్యక్తిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. సాత్వికము, రజోగుణము, తమో గుణం 3 ఉన్నాయి కదా. కానీ ఆ 3 కూడా రజస్సు, తమస్సుకే ఎక్కువ బలం ఉంటుంది. సాత్వికానికి అంత బలం ఉండదు. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటిది దాన్ని మూలా విద్య అన్నారు, అజ్ఞానం అన్నారు, తమస్సు అన్నారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెరువినులైన వారికి అచ్చపు చీకటి, దాన్ని చీకటితో పోలిశారు. అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాహ అని కూడా చెప్పారు. అంధత్వంతో, తమస్సుతో ఆవహింపబడ్డటువంటి. కాబట్టి ప్రకారంగా జీవుడు అని చెప్పనంటేనే మలిన సాత్వికంతో చేరి ఉన్నటువంటి వాడు. శుద్ధ సాత్వికం అనేది మరొకటి ఉన్నది, దాన్ని విద్య అన్నారు. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా. అవిద్యయా మృత్యుం తీరత్వా విద్యయా అమృతం అశ్నుతే. విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందటం జరుగుతుంది. కాబట్టి విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం, ఉభయం 2 ఉన్నాయని చెప్పాను కదా. కాబట్టి విద్య అని అవిద్య అని. విద్య అనేది ఏంటంటే శుద్ధం, అది ఈశ్వర ఉపాధి శుద్ధం. అందువల్ల ఈశ్వరుడు నిత్యముక్తుడు. జీవుడు అవిద్య అనేటువంటి దాంతో ముడిపడి ఉన్నటువంటి వాడు, మలిన సాత్వికంతో ముడిపడి ఉన్నవాడు. అది కల్మషాలు, అనేక కల్మషాలు. అవిద్య అనేది అనేక కల్మషాలు. అలాంటి మరి ఆ మలినములతో ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు. కాబట్టి వ్యక్తిలో ఎక్కువగా చూసినట్లయితే ఈ మలినములతో, అవిద్య అనేటువంటి మాలిన్యముతో ఉపాధిగా చేరి ఉన్నటువంటి జీవుడు. కాబట్టి మరి ప్రతి ఒక్క వ్యక్తిలో చాలా వరకు ఈ తమో గుణము, రజోగుణాలే ఎక్కువ బలం కలిగి ఉంటాయి. అదే శుద్ధ సాత్వికం ఉన్నటువంటి వాళ్ళకైతే సాత్వికం బలంగా ఉంటుంది. మహాత్ములు ఉన్నారు, నిరంతరంగా వాళ్ళు ధ్యానం చేస్తారు, జపం చేస్తారు. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంత్యస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. కాబట్టి ప్రకారంగా వాళ్ళు ఈ ధ్యానము, నివృత్తి మార్గము, జపము ఇత్యాదివన్నీ ఎక్కువగా భగవత్ సంబంధంతో ఉండటం కారణంగా మలిన సాత్వికం అది సన్నగిల్లి దోషాలన్నిటిని పోగొట్టుకుని శుద్ధ సాత్విక స్థాయికి వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ శుద్ధ సాత్వికం ధ్యానం ద్వారా ఏర్పడేటువంటి విధానములో వాళ్ళల్లో ఎక్కువగా ఏంటంటే సాత్వికం బాగా పనిచేస్తుందన్నమాట.
కనుక వాళ్ళు నిర్మలంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కోపతాపాలకు గురి కావటం కానీ, ఉద్వేగాలకు గురి కావటం కానీ, ఇతరులకు హాని కలగజేయటం కానీ, ఎక్కువగా ఇతరులను ప్రేమించటము, సర్వాత్మన భావన రావటము, అందరి పట్ల మరి మంచిగా సఖ్యతా భావనతో ఉండే విధానము, ఇవన్నీ కూడా చూస్తే సాత్విక సంబంధం లక్షణాలు ఎన్ని. ప్రహ్లాదుడు చూడండి, ఆయన మరి నిరంతరంగా భగవద్ధ్యానం వల్ల, భగవత్ చింతన వల్ల, స్మరణ వల్ల ఆయనలో సాత్వికం పూర్తిగా వచ్చేసేసింది. కనుక అంతటా కూడా మరి భగవద్భావనతో, భగవత్ చింతనతో సాత్విక విధానముగా, నిర్మల విధానం, నిశ్చల విధానం. హిరణ్యకశిపుడు చూసినట్లయితే రజోగుణ ప్రకోపాలు. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే వ్యక్తిత్వములు అనేటువంటి ఎందువల్ల ఈ ప్రకారంగా మరి ప్రవర్తిస్తున్నవి అని చెప్పిన మాటగా చూసినట్లయితే, లోన చేరి ఉన్నటువంటి మాలిన్యములతో చేరి ఉన్న అవిద్యను ఎవరూ కూడా కడుక్కునే ప్రయత్నం చేయటం లేదు. దాన్ని ఇంకా బలపరిచే విధానము, అది మళ్ళీ గట్టిపడే విధానము, ఇంకా పెంపొందింపబడే విధానం గల చర్యలే ఎక్కువ శాతం మానవుడు ప్రవర్తిస్తున్న విధానము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా లోన ఉన్నటువంటి మలిన సాత్వికముగా ఉన్నటువంటి అవిద్యకు, అవిద్య అనేటువంటిది మనలో చేరి ఉన్న గుణాలు 3 గుణాలు కదా, సాత్విక, రజస్సు, తమస్సు. కాబట్టి అవిద్య అనేటువంటిది తమో గుణానికి బలం ఇస్తుంది, రజోగుణానికి బలం ఇస్తుంది. కనుక రెండు కూడా మరి ఎట్లా ఉన్నాయని చెప్పానంటే, అసుర సంబంధమై ఉన్నటువంటి తామసికం, రజోగుణం, అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలతో అవి ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల పరమాత్మ మీకు చూస్తే భగవద్గీత దీన్ని అనుసరించే మరి 16వ అధ్యాయం ఇచ్చింది. దైవాసుర సంపత్ విభాగ యోగము, అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యం అక్రోధ, త్యాగ శాంతి అపైశనం, దయా భూతేషు అలోలత్వం, ఆర్ధవం హ్రీహి అచాపలం, తేజ క్షమ ధృతి శౌచం, అద్రోహో మాతిమానిత, భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. ఇవన్నీ కూడా స్వామి చెప్పినటువంటివన్నీ కూడా దైవీ సంపత్తి అని చెప్పనంటే, మనలో శుద్ధ సాత్వికత అనేది ఏర్పడితే, ఈ శుద్ధ సాత్వికత అనేటువంటి మాటకే స్వామి ఏం చెప్పారు ఇక్కడ, కర్మబంధం అని చెప్పనంటూ, యయా బుద్ధ్యాయుక్త, బుద్ధ్యాయుక్త, అది దాన్ని చేరినట్లయితే, శుద్ధ సాత్వికం చేరినట్లయితే మరి ఈ తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆసురీ సంబంధం ఉన్న గుణాలన్నీ కూడా తీరిపోతాయి. గమనించినట్లయితే మనకు ఒక్కొక్క అంశాన్ని, మన జీవితం ఎలాంటి మలుపులు తిరగటానికి కారణమవుతున్నాయో అది కారణమై ఉన్నటువంటి యొక్క అంశాలను మనం గుర్తించినట్లయితే కొంతవరకైనా బయటపడే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి. కర్మబంధం తప్పదు. ఆ కర్మబంధం ఎట్లా ఏర్పడుతుందని చెప్పానంటే, ఈ రజోగుణం తమో గుణాల వల్ల ఏర్పడింది కర్మబంధం. కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం ప్రహాస్యసి, దాటగలవు అంటూ ఉన్నాడు. యయా బుద్ధ్యాయుక్త, ఇది కొంచెం గమనించాల్సిన అంశము. కాబట్టి శుద్ధ సాత్వికము, బుద్ధి అంటే శుద్ధ సాత్వికము, మనస్సు అంటే మలిన సాత్వికము. మలిన సాత్వికాంతఃకరణం మనస్సు, శుద్ధ సాత్వికాంతఃకరణం బుద్ధి. కనుక బుద్ధి అనేది అది శుద్ధ సాత్వికం, బ్రహ్మానుభవానికి కారణమవుతుంది. అది
కాబట్టి బంధం నుంచి విడబడేది బుద్ధి. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే, ఏన దేని చేత మాము నన్ను ఉపయాంతి నా స్వరూప అనుభవాన్ని పొందగలవో, నా స్వరూప అనుభవాన్ని పొందింపజేసేటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తున్నాను, దదామి ప్రసాదిస్తున్నాను అన్నాడు. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మరి దైవీ సంపత్తి గుణాలు ఇవి బుద్ధి ఎందున్నటువంటివి. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా ఇవన్నీ కూడా చెప్పుకొస్తూ దైవీ సంపత్తి అని అన్నారు. కనుక మనలో ఆసురీ సంపత్తి గుణాలు పనిచేస్తూ ఉన్నాయా, దైవీ సంపత్తి గుణాలు పనిచేస్తూ ఉన్నాయా చూసుకోవాలి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. కనుక అవిద్యా ప్రభావంతో పనిచేసేటువంటి గుణాలు దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము. అజ్ఞానంచ అభిజాతస్య, అజ్ఞానస్య అజ్ఞానం, అభిజాతస్య అజ్ఞానం వలన అభిజాతస్య ఏర్పడుతూ ఉన్నాయి అన్నాడు. అందువల్ల ఈ విధంగా ఉన్నట్లు అన్నిటికీ కూడా ఇక జీవుడు ఉద్ధారకం లేదేక, ఈ కర్మబంధంలో తగులుకొని ఇక జన్మ పరంపరలుగా పోవటమే జరుగుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. కాబట్టి ప్రకారముగా ఈ కర్మబంధానికి మూల కారణమై ఉన్నది ఏంటంటే అవిద్య. అవిద్యా ప్రభావంతో పనిచేసేటువంటివి మనలో ఈ రజోగుణము, తమో గుణము. ఈ రజోగుణ తమో గుణాలకు అనుబంధం కలిగి ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి దంభము, దర్పము, అభిమానము, క్రోధము సామాన్యంగా బయటపడే అవకాశాలు లేవు. పరమాత్మ చెబుతున్నది దైవీ సంపత్తు విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత. దైవీ సంపత్తి విమోక్షాయ మోక్షాన్ని కారకములుగా ఉన్న విధానం, నిబంధాయ ఆసురి. కాబట్టి అసుర సంబంధమై ఉన్నటువంటి విద్య నిబంధాయ బంధిస్తుంది అన్నాడు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః చింతామపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామోపభోగపరమా ఏతావత్తు ఇతి నిశ్చితాః చింతాం అపరిమేయాంచ. అవిద్యా సంబంధమై ఉన్న విధానములో, ఆశ్రయ సంబంధమై ఉన్న విధానములో చింతాం అపరిమేయాం. ఈ చింతలు అపరిమేయం, అపరిమితములుగా విపరీతముగా ఉండేటువంటి చింతలు. ప్రళయాంతాం ఉపాశ్రితాః. ఈ చింతలు కూడా ప్రళయాంతం మరణ పర్యంతం వరకు సాగుతూ ఉంటాయట. కామోపభోగపరమ, కామ ఉపభోగపరమ ఏతావత్తు ఇది నిశ్చిత. ఆశాపాశ శతైః బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఆశాపాశములు తగులుకుని ఉన్నాయి. కామక్రోధ పరాయణాః, కామములు క్రోధములతోనే జీవితం నడుస్తుంది. ఈహంతే కామభోగార్థం. ధర్మ అర్థ కామ అనేటువంటివి మూడు ప్రేయో మార్గాలుగా చెప్పారు. ఒక మోక్షం మాత్రమే శ్రేయో మార్గము అన్నారు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తత్తు. ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఈ లోకములో తాను అనుకున్నటువంటి కోరికలు నిర్వర్తింపజేసుకోవటానికి
అవి నిర్వర్తింపబడకపోతే క్రోధాలకు గురి కావటం, తత్సంబంధమైన కార్యాలు చేయటం. కాబట్టి ప్రకారంగా పోవటం వల్ల అన్యాయేన అర్ధ సంశయాన్, ఇవన్నీ ఏమిటంటే మరి ఈ జీవుడు అవిద్య సంబంధమై ఉన్నటువంటి తామసికముతో చేరి ఉండటం వల్ల ఇంకా కర్మబంధములను పెంపొందింపజేసుకోవటానికి గల సౌకర్యములుగా ఉన్నటువంటి ఈ మార్గములను అవలంబించి నడుస్తూ ఉన్న విధానము. అసౌ మయా హతశత్రు అనిష్యే చ అపరాని చ ఈశ్వర అహం భోగి సిద్ధ అహం బలవాన్ సుఖీ. అసౌ మయా హత శత్రు, నాకు ఏ యొక్క శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతః చంపి పారేశా. శత్రున్ హనిష్యే అపరాన్ అపి, ఇంకా ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా ముందు ముందు లేకుండా చేసేస్తా. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో చూసినట్లయితే మీకు మరి ఆ జీవుడు ఈ అవిద్యతో చేరి ఉండి ఈ గుణాలతో మిళితమై తను ఏ ప్రకారంగా కర్మలను ఆచరిస్తూ ఉన్నాడో అనేటువంటి అంశాలను మీకు ఇక్కడ పరమాత్మ మీరు చూసుకోండి. 16వ అధ్యాయంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కర్మబంధం, ఈ జీవుని యందు ఈ కర్మబంధములను పెంపొందింపజేసేటువంటివిగా ఉన్నాయి. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమన్వితా ప్రసక్త కామభోగేషు పతంతి నరకే అశుచౌ. అనేక చిత్త విభ్రాంతా, అనేకములకు చిత్త విభ్రాంతములకు గురవుతూ ఉన్నాడు. మోహజాల సమావృతా, మోహజాలాలతో ఆవృతా కూడి ఉన్నాడు. ప్రసక్త కామభోగేషు, లోకములైనటువంటి సమస్త కోరికలను తీర్చుకునే విధానముగా ఉన్నటువంటిది. ఇవి చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని మాం అప్రాప్య ఏవ కౌంతేయ తతః యాంతి అధమాం గతిం. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 జన్మని. ఈ అవిద్యా సంబంధమై ఉన్న మాలిన్యాలతో చేరి ఈ రజోగుణ తమోగుణ గుణాలను పెంపొందింపజేసుకుని వాటికి అనుగుణ్యముగా ఉన్నటువంటి ఈ ఆశ్రయ సంబంధ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెనవేసుకుని వాటితో జీవితాన్ని జీవించినప్పుడు ఇంకా అవిద్యా సంబంధమై ఉన్న మాలిన్యం పెరగటము, సంచిత కర్మయందు తామసిక సంబంధమై ఉన్న కర్మలన్నిటినీ కూడా నిశ్శబ్దం చేసుకోవటము, వాటి కారణంగా ఈ జీవుడు ఆసురీం యోనిం ఆపన్. ఆసురీ యోనిం అంటే మానవ ఇతర జీవులై ఉన్నటువంటి వాటి యోనులలో ప్రవేశించే విధానం. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు. కలయోనులెందెల్ల భాగవతం చెప్పే మాట. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు. తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన. భవశతములు వందల కొలది ఉండేటువంటి యొక్క జన్మలు అన్నాడు. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పుట్టి పుట్టి సచ్చి సచ్చి. ఇలాంటి యొక్క ఈ మార్గ విధానములో ప్రస్తుతము జీవులు పయనిస్తున్నటువంటి విధానము. ఈ విషయాలు కూడా కొంత మనకి వినటం అనేటువంటి అవకాశం లభించిందంటే ఈ మానవ దేహములో ప్రవేశించటం కారణంగా. అయితే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పరివర్తన చెంది మంచితనాన్ని పెంపొందింపజేసుకుని ఈ రాగద్వేషాలకు గురి కాకుండా, అసూయలకు లోను కాకుండా, విద్వేషాల జోలికి పోకుండా
కక్షలు కార్పణ్యము లాంటి పెంపొందింపజేయకుండగా జీవితాన్ని ఏమన్నా మనం మలుపు తిప్పి ఒక చక్కటి మార్గంలో ప్రవేశింప చేసుకోగలిగితే కొంతవరకు మనం ఈ కర్మబంధముల నుండి బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ గుణములు కూడా అంత తేలిగ్గా పోయే విధానంగా లేవు. ఎందుకంటే లోపల అవి కూడా బాగా పాతుకుపోయి ఉన్నాయి. లోన అవిద్య అనేది వాటికి బాగా బలంగా చేకూరి ఉన్నది. రజస్సు తమస్సులు కూడా బాగా బలపడి ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా తారట్లాడుతూ ఉంటాయి. బాగా కుళ్ళిపోయి ఉన్నటువంటి పదార్థాల నుంచి దుర్గంధములు విరజిమ్మినట్లుగా దుర్గంధమే వస్తుంది. ఎందుకంటే అవన్నీ బాగా ఆ పదార్థాలన్నీ కూడా బాగా మురిగిపోయాయి. అయినప్పుడు దాని నుంచి వచ్చేది దుర్గంధ వాసనలు మిన్నెంకుతాయి. అట్లాగా లోపల అవిద్య అనేటువంటి మాలిన్యంలో బాగా ముదిరిపోవటం కారణంగా వాటి నుంచి వచ్చేటువంటి ఈ గాలులు కూడా దుర్గంధ సంబంధ గాలులు, చెప్పినటువంటి ఆశ్రయ సంబంధ గుణములు. కాబట్టి ఎవరెవరిలో ఈ విద్వేషములు, కక్షలు, ప్రతీకారములు, వైరములు, కోపతాపములు ఎవరు ఏందైతే ఇవన్నీ విజృంభించి ప్రకటింపబడుతూ ఉన్నాయో వాళ్ళల్లో ఎంత అవిద్య బాగా ముదిరిపోయిందనే విషయాన్ని గమనించుకోవచ్చు. అది కనుక అంటే అవిద్యను తొలగింపజేసుకోవడం ఇక్కడ స్వామివారు చెప్పే మాట, యయా బుద్ధ్యా కర్మబంధం ప్రహాస్యసి. యయా బుద్ధ్యా అది చాలా ఉన్నతమై ఉన్నటువంటి విధానము. తను సంపాదించుకోవాలని చెప్పినంటే ఎంతో శ్రమతో చేరి ఉన్న విధానము, సాధనతో చేరి ఉన్న విధానము. కాబట్టి ఆ యొక్క స్థితిని పొందనంత వరకు మనలో ఈ కర్మబంధం అనేటువంటిది ఓ పక్క కొనసాగింపబడుతూనే ఉంటుంది. సడిబెట్టె గటగట సంసారము చూడ, జడది లోపలి ఈత సంసారము. జడది అంటే ఈ భవసాగరం, ఈ భవసాగరాన్నే జడది అన్నారు. జడది లోపల ఈత సంసారము అనగా భవసాగరములో ఈదేటువంటి సంసారం. జమునోరిలో బ్రతుకు సంసారము చూడ, సమురుదీసిన దివ్య సంసారము. జమునోరిలో బ్రతుకు, జమునోరి అంటే యముడు, యమపాశానికి చిక్కి పదే పదే జన్మించేటువంటి విధానముగా పోతున్నటువంటి సంసారం. చమురుదీసిన దివ్య సంసారం, సమయించు పెనుదేవులు సంసారము, సమరంబులో ఉనికి సంసారము అని ఇదో సంసార భావనగా అన్నమాచార్యుల వారు చెప్పేటువంటి మాట. భవసాగరం, యముడితో అనుబంధం కలిగిపోయేటువంటి యొక్క సంసారం. ఈ ప్రకారముగా తగులుకొని ఉన్నటువంటి యొక్క విధానమే కర్మబంధం. ఈ కర్మబంధం అనేటువంటిది అంత తేలికగా ఇడవటానికి అది సిద్ధంగా లేదు. దాన్ని ఇంకా ఇంకా పెంపొందింపజేసుకునే పరిస్థితులుగా మనం దానికి అనుగుణ్యముగా శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాం. మన కర్మలే వాటికి శక్తిని పెంపొందింపజేసేటువంటి విధానం. ఈ ప్రకారంగా లోన కర్మవాసనలు బాగా బలపడి గట్టిపడి ఉండే అంతవరకు ఈ జీవుడు ఇంకా ఎన్ని జన్మలలో వాడు తిరగాల్సి ఉంటుందో, పడాల్సి ఉంటుందో, భవసాగరమునను ఈదాల్సి ఉంటుందో. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, ఎందరికి తోబుట్టువి జీవుడు, అందరికి భ్రమయించడి జీవుడు, ఎందరికి గావింపడి జీవుడు. అన్నమాచార్యుల వారు
కాబట్టి ఎక్కడెక్కడ పుట్టాల్సి వస్తుందో, ఎవరెవరి గర్భాలలో పుట్టాల్సి వస్తుందో, ఏ ఏ జీవుల దేహాలలో పుట్టాల్సి వస్తుందో, అనుస్యోతముగా సాగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఈ విశ్వంలో జరుగుతూ ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నాం, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. అవ్యక్తాదీని భూతాని అవ్యక్తములుగా ఉన్నాయి. మళ్ళా ఆ కర్మపాశనలు తగులుకొని ఈ జీవులు విశ్వంలోకి వ్యక్తమై వస్తూ ఉన్నాయి. వ్యక్తమై వచ్చి కొద్ది కాలం పాటు కొనసాగింపజేసుకున్న జీవితాన్ని మళ్ళా నిధనాన్ని అవ్యక్తాదీని మళ్ళీ అవ్యక్తంలోకి పోతూ ఉన్నాయి. కాబట్టి ఇది గుర్తించగలిగి మంచి దాన్ని తొలగింపజేసుకొని ఏదైనా జీవితాన్ని ఉద్ధారకం చేసుకోవడానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిది మనకి లభించినటువంటి జన్మ, మానవ జన్మ. దుర్లభం మానుషం దేహం, దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. శంకరాచార్యుల వారు దుర్లభం 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 త్రయం, దాంట్లో మొదటిది మానవ దేహం రావడం అనేటువంటిది. అంటే ఆ మానవ దేహమును పొందినటువంటి వాడు మాత్రమే యయా బుద్ధ్యా కర్మబంధం ప్రహాస్యసి. యయా బుద్ధ్యా, కాబట్టి యయా ఏ యొక్క బుద్ధ్యాయుక్త, బుద్ధితో కూడి ఉన్నట్లయితే, పరమాత్మ ఇక్కడ బుద్ధితో కూడి ఉన్నట్లయితే కర్మబంధం ప్రహాస్యసి, నువ్వు దాటడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ బుద్ధి అనేటువంటి మాట చాలా గొప్పగా చెప్పేటువంటి అంశము. భగవద్గీతలో చాలా సందర్భాలలో స్వామివారు బుద్ధికి ఉన్నతమైనటువంటి యొక్క అంశంగా చెప్పుకొస్తాడు. బుద్ధి గ్రాహ్యం, అందువల్ల అది దాన్ని శుద్ధ బుద్ధి అన్నారు. శుద్ధ బుద్ధి అన్నప్పుడు ఎందుకంటే అది ఏర్పడేది మరి అంతఃకరణం ఒకటే. అంతఃకరణం మలినములతో చేరి ఉన్నటువంటి దాన్ని మనస్సు అన్నారు. కాబట్టి మనో అంశముతోనే అందరూ జీవితాలని జీవిస్తూ ఉన్నారు. ఈ మనస్సు అనేటువంటి దాంట్లోనే కల్మషాలు ఉంటాయి. రజోగుణము తమో గుణం అనేటువంటివి దాంట్లో ఉంటాయి. వాటిని అనుసరించే ఈ కామాది గుణాలు అన్నీ కూడా మనస్సులోనే చేరి ఉంటాయి. కాబట్టి మనస్సు యొక్క పరిధిలో, మనస్సుకు లోబడి జీవిస్తున్నటువంటి విధానము, మనస్సుకు లోబడి జీవిస్తున్న విధానం, మనస్సు యొక్క స్థాయిలోనే జీవిస్తూ ఉన్నాం. మనసు అని చెప్పుకున్నాం, మలినాంతఃకరణం మనస్సు. దాంట్లో రజస్సు తమస్సులు చేరి ఉంటాయి. లేక మలినాంతఃకరణం మనస్సు అని చెప్పన్నప్పుడు మలినాంతఃకరణము అహంకారం కూడా చెప్పుకోవచ్చు. శుద్ధాంతఃకరణం బుద్ధి అన్నారు. అంతఃకరణం ఒక్కటిగా ఉన్నా కానీ దాని యొక్క స్థితిగతులను బట్టి ఆ విధంగా చెప్పుకొస్తూ ఉన్నారు. మలినాంతఃకరణం మనస్సు, మలినాంతఃకరణం అహంకారం చెప్పుకోవచ్చు. ఈ మలినాంతఃకరణముకు అహంకారం నందు తమస్సు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మలినాంతఃకరణముకు మనస్సు యందు రజస్సు ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి తామసిక రాజసిక గుణాలకు చేరి ఉన్నటువంటివి ఆశ్రయ సంబంధ గుణాలు. కాబట్టి వాటితోనే మన జీవితములు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్మబంధముల నుండి బయటపడటానికి అవకాశములు ఏ కోశాన ఉండవు. ఒకే ఒక్క మార్గం ఏమిటంటే ఈశ్వర ఆశ్రయము. మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే ఇది చెప్పిన మాట మన భగవద్గీతలో. మాం ఏవ ఏ ప్రపద్యంతే, మాం ఏవ నన్నే, ప్రపద్యంతే ఆశ్రయించినట్లయితే, ఏతాం మాయాం తరంతి, ఈ మలిన సాత్వికమై ఉన్నటువంటి కల్మషాల నుంచి బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుచేత గమనించినట్లయితే మరి మహాకారణ స్థలమే ఈశ్వర సన్నిధి, ఈశ్వర స్థానము.
ఆపోస్థలము, ఆకాశస్థలము, అగ్నిస్థలం, ఈ మూడు కూడా జీవస్థలాలు. జీవుడు తన వ్యవహారం చేసుకోవడానికి యోగ్యముగా ఉన్న స్థలములు. ముఖ్యముగా జీవుడు మలిన సాత్వికములతో చేరి అగ్నిస్థలముకు నేత్రమునందు కారణదేహమునందు నిక్షిప్తమై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ విధముగా ఉన్నటువంటి ఆ జీవుడు తన వ్యవహార నిమిత్తమై మరి ఆ సూక్ష్మదేహముతో సంబంధం పడి ఇంద్రియాలను ఉపకరణములుగా వ్యవహార విధానాలకి అనుగుణ్యముగా ఇంద్రియాలను సాధనములుగా తీసుకొని ఈ స్థూలదేహ సంబంధ గోళకాలతో మిళితమై ఈ బయట ఉన్నటువంటి భౌతిక సంబంధమై ఉన్నటువంటి విషయాలని ఆస్వాదిస్తూ వ్యవహరించే విధానముగా పోతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా జీవునికి ఉన్నటువంటి స్థలములు మూడు. కారణదేహ స్థలం, నేత్రస్థలం ప్రధానముగా ఉన్న స్థలమైతే అతడికి వ్యవహారానికి అనుగుణ్యముగా అవిద్య లేదు. అవిద్య కేవలం ఈ పుట్టుకలకు కారణముగా ఉన్నటువంటి యొక్క అంశం అది. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము అన్నారు. కాబట్టి ఆ యొక్క అవిద్య అనేటువంటిది జన్మలకు దేహాలు రావటానికి కారణమయ్యే ఉంటుందన్నమాట. వ్యవహారాలకు మాత్రం మనకి చూస్తే సూక్ష్మదేహము, స్థూలదేహం. ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మదేహం కనుక, గోళకాత్మికమై ఉన్నది స్థూలదేహం కనుక ఈ వ్యవహారానికి అనుగుణ్యముగా ఉన్నటువంటివి ఈ రెండు. కాబట్టి కారణదేహములో ఉన్నటువంటి జీవుడు తన వ్యవహారం కొనసాగించుకోవటానికి సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలని, స్థూలదేహ సంబంధ గోళకాలని ఆసరాగా చేసుకుని ఈ యొక్క మరి భౌతిక జాగ్రత్త అవస్థాది స్వప్న జాగ్రత్త అవస్థల యందు సంచారం చేయటానికి ఉన్నటువంటి అంశము. నాలుగవదిగా ఉన్నటువంటి మహాకారణం. ఆ మహాకారణం నాలుగవది. చతుర్థం మన్యంతే, అది కూటస్థము అన్నారు. కూటస్థ అక్షర ఉచ్యతే, గీత చెప్పే మాట. మహాకారణ స్థలం, గ్రాణ స్థలం నాలుగవదిగా, అది మోక్ష ద్వారముగా, అది మహాకారణ స్థలముగా, అక్కడ కూటస్థుడుగా ఈశ్వరుడు ఉన్నటువంటి విధానం. కూటేన నిశ్చలత్వేన తిష్టతీతి కూటస్థ, ఆయన కూటస్థుడు అన్నారు. నిశ్చలత్వేన తిష్టతి, నిశ్చలముగా ఉన్న విధానం అనగా సమస్తానికి అధిష్టానంగా ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు. కాబట్టి అట్టి ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించటం కారణముగా మామేవయే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించిన వారు అని చెప్పాడు. కాబట్టి ఆయన నివాసమై ఉన్నటువంటి స్థలం గ్రాణ స్థలము. ప్రధానముగా అక్కడ ఆయన నివాసంగా కూర్చున్నాడు. ఆయన ప్రాణపతిగా ఉన్నాడు. సమస్త జీవులను బ్రతికించే విధానముగా బ్రతుకు అనేది జీవులకు ప్రసాదించింది ఈశ్వరుడు. బ్రతుకుకి కారణమై ఉన్నటువంటి యొక్క శ్వాసను తన యొక్క అధ్యయనంలో పెట్టుకుని సమస్త జీవుల్ని కూడా విధముగా జీవన విధానాలను ప్రసాదించి వ్యవహరింపజేస్తూ ఉన్నాడు. భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నట్లుగా మరి ఈశ్వరుడి యొక్క సన్నిధి మహాకారణము అని కనుక అట్టి మహాకారణమునందు ఉండగలిగితే, మహాకారణము వైపుకి రాగలిగితే, మహాకారణమునందున్నటువంటి ఆ యొక్క శ్వాసను పట్టుకుని ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలానికి రాగలిగితే అక్కడ మరి అంతఃకరణంలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింపబడే అవకాశం ఉంటుంది. మాలిన్యములను కడుక్కోవటానికి గల అవకాశం ఏర్పడుతుంది. జన్మ జన్మలుగా వచ్చే ఉన్నటువంటి కల్మషాలని, కర్మబంధములకు హేతువుగా ఉన్న కల్మషాలని కడుక్కునేటువంటి యొక్క విధానం ఒక మహాకారణమునందు ఈశ్వర సన్నిధిలో మాత్రమే కడుక్కోవలసి ఉంటుంది. లేదా అనేక శరీరములు ధరించి భవసాగరములు ఈదుతూ కర్మపాశాలని తొలగింపజేసుకోవలసి ఉంటుంది. రెండే ఉన్నాయి మార్గాలు. ఒకటి భవసాగరమునందు ఈదుతూ అనేక జన్మల కర్మలను తొలగింపజేసుకునేటువంటి విధానములో ప్రస్తుతం అందరూ ఉన్నారు.
ప్రస్తుతం అందరూ కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కర్మపాశములతో, కర్మ లంపటలతో, అవిద్యా సంబంధ మోహాలతో, గుణాలతో కలిసి ఈ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. కాబట్టి కర్మపాశములను మరి భవసాగరానికి హేతువులుగా ఉన్నటువంటి కర్మలను కడుక్కోవటం అనేది ఒక ఈశ్వర సన్నిధిలో మాత్రమే సాధ్యమవుతుందన్నటువంటి అంశము. ఈశ్వర ఆశ్రయము లేకుండగా, ఈశ్వర సాన్నిధ్యము లేకుండగా ఉన్నటువంటి వారు ఇక అనేక శరీరములు ధరించి ఆ శరీరముల ద్వారా కర్మలను కడుక్కోవలసి ఉంటుంది, తొలగింపజేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ మార్గంలో పోయేటువంటి వారికి రాకడా పోకడా అనగా పోయే కర్మలు వచ్చే కర్మలు రెండు ఉంటాయి. అనుభవించే కొద్దీ ప్రారబ్ధముగా కర్మలు పోతూ ఉన్నాయి. ఆ అనుభవించే విధానములో మరి ఈ రజోగుణం తమో గుణాలతో చేరి ఉన్నాం కాబట్టి వాటి సంబంధమై ఉన్న గుణాలకు లోబడి ఉన్నాం కనుక కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య ద్వేష అసూయ విద్వేష గుణాలకు లోబడి ఉన్నాం కనుక వాటి ద్వారా మళ్ళా కర్మలను సంపాదించుకునేటువంటి వాళ్ళముగా ఉన్నాము. కాబట్టి పోయే కర్మలు వచ్చే కర్మలు, పోయే కర్మలు వచ్చే కర్మలు, ప్రారబ్ధముగా పోయే కర్మలు, రాగద్వేషాలతో జీవన విధానములో వచ్చే కర్మలు ఆగామి కర్మలు. పోయే కర్మలు ప్రారబ్ధ కర్మలు, వచ్చే కర్మలు ఆగామి కర్మలు. దాంట్లో మరి స్టోర్ చేయబడి ఉన్నటువంటి నిల్వ చేయబడి ఉన్నటువంటి కర్మ సంచిత కర్మ. దాంట్లో వచ్చి కర్మ పడతా ఉంటుంది. కొంత కర్మ ప్రారబ్ధముగా పోతూ ఉంటుంది. తిరిగి మరలా ఆగామి కర్మ వస్తూ ఉంటుంది. ఇది కర్మబంధం. ఈ కర్మబంధము నుండి బయటపడటానికి ఎవరికి కూడా ఎట్టి కోశాన వ్యవహారమునందు ఉండి ప్రవృత్తి మార్గములో ఉండి దాన్ని తొలగింపజేసుకోవటానికి గల అవకాశములు ఏవి కూడా లేవు అనేది శాస్త్రం చెబుతున్నటువంటి విధానము. కాబట్టి ప్రవృత్తి మార్గమునందు ఉండి ఇట్లను తొలగింపజేసుకోవటం అని చెప్పనంటే భవసాగరమునందు ఈదుతూ నానా కష్టాలు అనుభవిస్తూ పోయే విధానముగా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. ఈ తొలగింపజేసుకునేటువంటి విధానములోనే తిరిగి మరలా మనం ఈ రాగద్వేషాలకు గురై ఉన్నాం కాబట్టి తిరిగి మరలా ఆగామి కర్మలను సంపాదించుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఇది అనిశ్చోతముగా సాగిపోయేటువంటిది. ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు ప్రాణహాని లేదు ప్రళయమునను అన్నాడు. ప్రళయకాలములో కూడా ఈ జీవుడు కర్మవాసనలతోనే ఉంటాడు. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి ఆగమే అన్నట్లుగా 1000 మహాయుగముల పర్యంతం మరి ఆ జీవుడు అవిద్యలో అనగా ఆ యొక్క అవ్యక్త తత్వములో మాయలో ఉన్నటువంటి వాడై తిరిగి మరల అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ అవ్యక్తము నుండి అవ్యక్త తత్వము నుండి మహత్తత్వం, మహత్తత్వం నుండి అహంకార తత్వం, దాని నుంచి పంచభూతములు, వాటి నుంచి మళ్ళా ఈ యొక్క శరీరములు, ఏతస్మాదాత్మ నాకు సంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని. ఈ ప్రకారంగా ఈ ప్రవృత్తి విధానములో జీవులు మళ్ళా వస్తూ ఉంటారు. ప్రళయ కాలంలో అవిద్యలో మూల విద్యలో లైవై ఉంటారు. అనిశ్చోతముగా సాగుతున్నటువంటి ఈ కర్మబంధం దాని నుంచి బయటపడేటువంటి విషయముగా స్వామివారు ఇక్కడ బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. బుద్ధ్యాయుక్తో బుద్ధితో కూడి ఉన్నట్లయితే ఈ కర్మబంధము నుండి ప్రహాస్యసి నువ్వు దాటగలిగే అవకాశం ఏర్పడుతుందనేటువంటి మాట స్వామివారు చెప్తున్నటువంటి విధానము. దాన్ని ఎలాగా జీవులు ఆచరించాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని అవగాహనతో జీవితాన్ని మలుపు తిప్పుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.